ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదర్హస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితాం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్యసచ్చిష్యం ఉడైవర్లు గురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం. மத்தொன்றும் வேண்டா மனமே மதிலரங்கர் கற்றினம் நெய்த்த கஜலினை கீஷ் உற்ற திருமாலை பாடும் சீர் தொண்டரடிப்படி எம்பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమత్ కృష్ణ సమాపాయ నమో యామున సూనవే యత్కటాక్షైకలక్షానాం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహలు సమర్పిస్తూ, வெறுப்பொடு சமணர் முண்டர் விதியில் சாக்கியர்கள் நின்பால் பொறுப்பரியனகள் பேசில் போவதே நோயதாகி குறுப்பெனக்கு அடியுமாகில் கூடுமேல் தலையாங்கே అరుప్పదే కరుమం కండాయ్ అరంగమా నగరులానే. ఆళ్వార్లు 8వ పాసురంలో ఈ సంసారులు చేసేటటువంటి ఆరోపణలకి, బౌద్ధులు వేదబాహ్యులు చేసేటటువంటి ఆరోపణలను వారు ధరించి అవి విని ఆ భగవత్ విషయానికి గిట్టలేనితనంతో, అసూయతోటి ఆ శమణర్ అంటే జైనులు, ముండర్ అంటే శైవులు, విధిల్ సాకియర్గళ్ళు పెరుమాళ్ళని ఆశ్రయించి కైంకర్యం చేసేటటువంటి భాగ్యం లేనటువంటి ఆ బౌద్ధులు ఆ సర్వేశ్వరుడైనటువంటి ఆ పరమాత్మ పట్ల సహించలేనటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్తూ ఉంటే వాటిని విని ఆళ్వార్లు సహించలేక ఆ దుఃఖంతో నిండినటువంటి ఆ హృదయంతో ఇలాంటి విషయాలు చెప్పేటటువంటి వారిని సంహరించిన, వారి యొక్క తలలు శిరస్సుల్ని ఖండించినా పర్వాలేదు, ఓ అరంగమా నగరులానే, అరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఓ రంగనాథ కండాయ్, ఇదే కర్తవ్యం సుమా, చూసావా, ఇదే ఇలా నీ భక్తులందరూ కూడా ఇలా నిన్ను ద్వేషించి నువ్వే లేనివాడివిగా చెప్తున్నారు. అలా ఈ లోకంలో ఆ తత్వాన్నింటినీ కూడా ప్రవర్తింపచేస్తున్నారు. అలా నీ మీద ఇలా ద్వేషంతో పలికేటటువంటి మాటలన్నిటినీ కూడా విని నేను సహించలేకుండా ఉన్నానయ్యా. కాబట్టి నువ్వు గనక నాకు శక్తి ఇస్తే వారిని ఖండించేటటువంటి అవకాశం నాకు కలిగితే, కూడుమేల్ శక్తి కలిగితే అంగే అలా భగవత్ నింద దూషణ చేసేటటువంటి వారిని అక్కడే తలయై అరుప్పరే, వారి శిరస్సును ఖండించడమే కర్తవ్యము అని చెప్తున్నారు. భాగవతోత్తములైనటువంటి వారు భగవద్దూషణని ఏమాత్రము సహించలేరు. ఒకవేళ అలా ఎవరైనా భగవంతుని గురించి, భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభూతుల గురించి ఏదైనా దూషణ చేస్తూ ఉంటే, ఒకవేళ అలా దూషణ చేస్తూ ఉంటే వారి ఆ దుఃఖాన్ని భరించలేక అదే గొప్ప వ్యాధిగా వారి మనసును క్షోభింపచేసి అక్కడే ప్రాణాలు విడిచేటటువంటి ఆర్తి కలిగి ఉంటారు. లేకపోతే అలా దూషణ చేసేటటువంటి వారిని ఎదిరించేటటువంటి శక్తి గనక పెరుమాళ్ళు అనుగ్రహించి ఉంటే వారిని అక్కడే ఖండించి వారిని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఆళ్వార్లు ఇలా ఇలా జైనులు, బౌద్ధులు, శైవులు ఇలా నీ గురించి నీ విషయంలో సహించలేనటువంటి విషయాలు పలుకుతున్నారు ఓ స్వామి అని ఇలా రంగనాథుడికి విన్నవించుకోవడం దేనికండి అంటే, ఓ రంగనాథ, ఎందుకు నువ్వు శ్రీరంగంలో వేయించేసి ఉన్నావు? మా అందరినీ కటాక్షించడం కోసమే కదా శ్రీరంగంలో వేయించేసి ఉన్నావు. అదిగో ఇలా దూషించేటటువంటి వారు, అజ్ఞానంతో నిన్ను దూషించేటటువంటి ఈ జైనులు, శైవులు, బౌద్ధులు కూడా నీ బిడ్డలే. వారి మనసును కూడా మార్చేటటువంటి ప్రయత్నం చేయవయ్యా ఓ రంగనాథ కండాయ్. ఇలా నీ బిడ్డలందరూ కూడా అధోగతి పాలైపోతున్నారు, వారిని కూడా మార్చే నీ దగ్గరికి చేర్చుకోవయ్యా ఓ రంగనాథ అని ఆ శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఆ రంగనాథుడికి విన్నపం చేస్తున్నారు. ఓ స్వామి, వారు చెప్పేటటువంటి మాటలు భగవద్దూషణ భరితమైనటువంటి ఆ మాటలు విని నేను సహించలేకుండా ఉన్నాను. నాకు శక్తిని ప్రసాదించు, వారిని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. లేదా నువ్వే వారిని చక్కగా మార్చి తీర్చిదిద్ది నీ సన్నిధికి తీసుకొని వారిని కూడా ఉజ్జీవింపచేయవయ్యా అని ఆళ్వార్లు ఇక్కడ రంగనాథుడికి విన్నపం చేస్తున్నారు.
കണ്ടായ് ശ്രീദണ്ഡകാരണ്യത്തിൽ ഋഷികൾക്കു വിരോധികളാന രാവണാദികളൈ అజియచ్చైద దేవర్కిరే ఇది సొన్నాలెరువదు. ఇది నీకే ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ రోజు దండకారణ్యంలో ఋషులు పడేటటువంటి పాటలు సహించలేక ఆ ఋషులకి విరోధులుగా ఉండేటటువంటి ఆ రాక్షస సేనంతటినీ కూడా నిర్మూలించినటువంటి వాడివి. దశరథాత్మజుడుగా ఈ లోకంలోకి అవతరించి ఋషులకి కలిగినటువంటి ఆపదలన్నింటినీ కూడా తొలగించి ఋషుల్ని సంరక్షించినటువంటి వాడివి నువ్వే. కాబట్టి నీకే ఈ విషయం చెప్పడానికి తగినటువంటి వాడివి. నీకే నేను ఎవరికి విన్నపం చేసుకోవాలి? నేను ఈ వ్యధనంతటిని, ఈ బాధనంతటిని, వారిని మార్చేటటువంటి ప్రయత్నం చేయమని ఎవరికి విన్నపం చేసుకోవాలి అంటే, ఓ రామచంద్రుడిగా ఈ లోకంలోకి వేయించేసినటువంటి ఓ రంగనాథ, నీకే చెప్పగలను అని చెప్తున్నారు. ఎందుకు రామచంద్రుడికే చెప్పాలి ఈ విషయము అంటే, మనం ఇదివరకు కూడా ఎన్నో మార్లు చెప్పుకున్నాం. తన సంకల్ప మాత్రంతోటి రావణాసురుణ్ణి సంహరించగలిగిన శక్తి కలిగినటువంటి భగవంతుడు మానవుడుగా రామచంద్రుడిగా అవతరించాడు. అది ఒక విషయం. సముద్ర తీరంలో ఇక్కడే ఉండి సముద్రుడికి శత్రువులుగా ఉండేటటువంటి రాక్షసులు 1000 యోజనముల దూరంలో ఈ హిమవత్ పర్వతానికి వెనకాల ఎక్కడో 1000 యోజనముల దూరంలో ఉంటే, ఆ రాక్షసుల్ని సముద్రం దగ్గర ఉండి రామచంద్రుడు ఒక బాణం ప్రయోగిస్తే, ఆ బాణం 1000 యోజనముల దూరం వెళ్ళి ఆ రాక్షసుల్ని సంహరించి మళ్ళీ తన రామచంద్రుడి దగ్గరికి వేయించేసింది. అలాంత సామర్థ్యం కలిగినటువంటి రామచంద్రుడు ఒక 100 యోజనముల దూరంలో ఉండేటటువంటి లంకకి ఇటువైపే ఈ సముద్రం అవతలే ఉండి ఒక బాణాన్ని ప్రయోగిస్తే అప్పుడే రావణాసురుడు సంహరింపబడేవాడు. కానీ అవన్నీ చేయకుండా సముద్రం మీద సేతువును బంధించి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి రావణాసురుడు యొక్క మూల సైన్యాన్నంతటినీ కూడా సంహరించి, రావణాసురుడు చూస్తుండగానే తన బిడ్డల్ని, తన సహోదరుల్ని అందరినీ సంహరించి, రావణాసురుడు చూస్తుండగానే తన 10 తలలన్నింటినీ కూడా తెగి పడిపోయేటట్టుగా చేసి, ఇంతలా క్రూరంగా యుద్ధం చేయవలసినటువంటి అవసరం రామచంద్రుడికి ఏమిటి అంటే, ఇంత చేస్తేనైనా రావణాసుడు యొక్క మనసు మారుతుందేమో, తనకి ఇంకొక అవకాశం ఇద్దామని తన దగ్గరికి వెళ్ళి తనకి సామదాన భేద దండోపాయాలు అంటారు కదా, అలా అనేక విధములుగా ప్రయత్నించి చూశాడు రామచంద్రుడు రావణాసుడి యొక్క మనసు మార్చడానికి. అలా శిక్షించడమే ప్రధాన లక్షణం కాకుండా వారిని ఏ విధంగానైనా రక్షిద్దాం అని మనసు కలిగినటువంటి రామచంద్రుడికే ఇది చెప్పతగినది. వారి హృదయాలు కూడా మార్చి తన దగ్గరికి చేర్చుకునేటటువంటి గొప్ప కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు రామచంద్రుడే. కాబట్టి ఆ రామచంద్రుడికే విన్నపం చేస్తున్నారు. కండాయ్ చూసావా ఓ రంగనాథ, రామచంద్రుడిగా అవతరించినటువంటి ఓ రంగనాథ అని చెప్తున్నారు. అరంగమా నగరులానే కోయిలిలే వందు கண் வளரந்து அழுர்கிறது அவதாரத்தில் பிற்பானரானாருடைய విరోధిగళై పోక్కుగైగాక వందో ఎన్గిరార్. ఎందుకురా ఇక్కడ అరంగంలో రంగనాథుడుగా పెరుమాళ్ళు వేయించేసి ఉన్నారు. కోయిలలే అంటే శ్రీరంగంలో వందు కణ్వళరం అంటే ఒక దొంగ నిద్రను నటిస్తున్నటువంటి ఓ పెరుమాళ్లే, ఓ రంగనాథ అని పెరుమాళ్ళని సంబోధిస్తున్నారు. శ్రీరంగం వేయించేసి ఒక దొంగ నిద్రని అనుభవిస్తున్నటువంటి, ఒక దొంగ నిద్రను అనుభవిస్తున్నటువంటి ఓ పెరుమాళ్లే అని చెప్తున్నారు. అవతారத்தில் పిర్పానరాన్ ఉడయ విరోధిగళే. ఆ రోజు రామచంద్రుడు అవతరించాడు. ఆ ఋషులకి కలిగినటువంటి విరోధములన్నీ కూడా రామచంద్రుడిగా అవతరించి ఋషులకి కలిగినటువంటి విరోధములన్నిటినీ కూడా నువ్వు తొలగించావు. కానీ ఈ రోజుకి కూడా మాకు విరోధులు ఉన్నారు. ఈ రోజుకి కూడా మాకు అంతర్విరోధులు ఉన్నారు, బాహ్య విరోధులు ఉన్నారు. బాహ్య విరోధులు ఎవరు అంటే ఈ సమనర్, జైనర్, ముండర్ అనేటటువంటి ఈ సమనర్, శాక్యర్గల్, ముండర్ అనేటటువంటి వాళ్ళందరూ కూడా నువ్వే లేవని చెప్తూ నీ తత్వాన్ని, నీ విభూతుల్ని ఖండించేటటువంటి బాహ్య విరోధులు ఉన్నారు. ఆంతరికంగా మన మనస్సులో ఉండేటటువంటి ఆ క్రూరత్వం అనేటటువంటి ఒక గోడ, శరీరాన్ని పోషించుకోవడం అనేటటువంటి ఒక భావన మా అంతర్విరోధములుగా ఉన్నాయి.
వాటిని ఎవరు తొలగిస్తారు అంటే ఆ రోజు ఋషుల యొక్క విరోధములు తొలగించడానికి రామచంద్రుడిగా వచ్చి అవతరించావు స్వామి. అంతేకాకుండా రామచంద్రుడిగా అవతరించినటువంటి ఉన్న కాలంలో ఆ అయోధ్యావాసులందరి యొక్క విరోధములు, వారి యొక్క యోగ్యత అయోగ్యతలన్నిటినీ ఏమీ చూడకుండా వారందరినీ తీసుకొని పరమపదం ఎలా అయితే వేయించేసి వారందరినీ సంరక్షించగలిగావు. కానీ ఆ రోజు మా దురదృష్టం, మేము రామచంద్రుడు అవతరించినటువంటి రోజుల్లో మేము అవతరించలేకపోయాం. పిర్పాడరాన్ ఉడయ, రామచంద్రుడి అవతారాన్ని కోల్పోయినటువంటి వారందరము కూడా మేము. అలాంటి మా అందరి కోసం, మా విరోధములు పోగొట్టడం కోసం ఇదిగో కోయిల్లో వచ్చి వేయించేసి ఒక దొంగ నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నావు స్వామి అని చెప్తున్నారు. ఎవరైతే ఆ విభవ అవతారాలలో ఆ సమయంలో పరమాత్మని సేవించక తరించక ఉన్నటువంటి వారందరినీ కూడా తరింప చేయడం కోసమే పెరుమాళ్ళు ఈరోజు అర్చామూర్తిగా ఈ లోకంలోకి అవతరించి వేయించేసి ఉన్నారు అని చెప్తున్నారు. అనుశంస ప్రధానరాయ్ పరమధార్మికరావా ఇవాళ్వార్ వధమాం ఎన్రు విధిప్పానెన్నెన్నిల్. అదేమిటండి, ఆళ్వార్లు అంటే పరమ ధార్మికమైనటువంటి వారు, అనుశంస ప్రధానంగా కలిగినటువంటి వారు. అనుశంసము అంటే ఇతరులు దుఃఖిస్తూ ఉంటే వారి దుఃఖాన్ని చూసి దుఃఖపడటమే కాకుండా ఆ దుఃఖాన్ని తొలగించాలి అని ప్రయత్నం చేసేటటువంటి గుణమే అనుశంసము కదా. అది ప్రధానంగా కలిగినటువంటి పరమ ధార్మికులైనటువంటి ఆళ్వార్లు వధించాలి. అంత క్రూరంగా ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నారు అంటే, నహింసాత్ సర్వభూతాని ఎన్గిరదన్రే అగ్నిశోమీయ హింసై పోలే ఇరుప్పదు ఒన్రిరే ఇదు. ఎలా అయితే వేదము ఒక పక్కన ఎవరిని కూడా హింసించకూడదు, నహింసాత్ సర్వభూతాని, ఏ చిన్న జీవిని కూడా హింసించకూడదు అని చెప్పేటటువంటి ఆ వేదమే అగ్నిశోమీయం హింసై. అగ్నిశోమీయం అనేటటువంటి ఒక యాగంలో ఒక పశువుని బలి ఇవ్వాలి అని ఆ వేదమే చెప్తోంది. ఒక పక్కన ఒక వేదము ఎవరిని హింసించకూడదు, సర్వభూతాలు, ఈ లోకంలో ఉండేటటువంటి ఏ చిన్న ప్రాణిని కూడా హింసించకూడదు అని చెప్పేటటువంటి ఆ వేదమే ఇంకొక పక్కన అగ్నిశోమీయం అనేటటువంటి యాగం చేస్తున్నప్పుడు ఆ యాగంలో భాగంగా ఒక పశువును బలి ఇవ్వాలి అని చెప్తోంది కదా. అలా ఎలా అయితే ఒకే వేదము సందర్భాన్ని బట్టి సామాన్య ధర్మాన్ని విశేష ధర్మాన్ని ఎలా అయితే తెలియచేస్తోందో అలా ఉంది ఆళ్వార్ల యొక్క స్థితి కూడా. ఆళ్వార్లు ఈ లోకంలో ఉండేటటువంటి సంసారాన్ని ఉజ్జీవింపజేయడం కోసం అనేక మార్గాలు, అనేక శ్రీ సూక్తులు అనుగ్రహిస్తున్నారు, అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలలో భాగంగా ఒక ప్రయత్నం ఏమిటి అంటే, వేద బాహ్యులు పరమాత్మే లేడని, పరమాత్మ విభూతులే లేనివిగా చేసేటటువంటి వేద బాహ్యుల్ని ఖండించడమే ఆళ్వార్ల యొక్క ముఖ్య ఉద్దేశం. అది ఒక హింసలా అవ్వదు. వాళ్ళు అలా చెప్పేటటువంటి వారు ఇంకా అనర్థపడిపోకుండా వారిని కాపాడినటువంటి వారుగా అవుతారు. ఇలా వేద బాహ్యులుగా ఉండి వారు పొందేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, ఇంకా ఈ జన్మ పరంపరలో మునిగి ఆ జన్మ పరంపరా వలయంలో కూరుకుపోవడమే తప్ప ఇంకొక ప్రయోజనం లేదు. అలాంటి వారిని నిరసించడం వల్ల వారిని అడ్డుకున్నటువంటి వారు అవుతారు. అలా వారు ఇంకా అనర్థపాలు అయిపోకుండా వారిని కూడా కాపాడినటువంటి వారు అవుతారు. కాబట్టి ఇది ఆ వేదంలో చెప్పబడినటువంటి విషయంలాగే ఉంది అని చెప్తున్నారు. భగవన్ నిందయై పన్నువార్కుం భగవత్ అసాధారణరాయ్ ఇరుప్పర్కుం బాధ్య బాధక సంబంధమే ఉళ్ళదు. భగవంతుణ్ణి నిందించేటటువంటి వారికి భగవంతుడే అసాధారణమైనటువంటి వాడు, భగవంతుడికే చెందినటువంటి వారము అని చెప్పుకునేటటువంటి వారికి ఎలాంటి సంబంధం ఉంటుంది అంటే, వారు బాధింపబడేటటువంటి వారు, వీరు బాధించేటటువంటి వారు. అంటే వారిని ఏ విధంగా అయినా పరివర్తన చేసి మంచి మార్గంలో తీసుకొచ్చేటటువంటి వారుగా వారిద్దరి మధ్యలో సంబంధం ఉంటుంది అని చెప్తున్నారు. ఎన్నాదమానిడత్తై ఎన్నాద పోదెల్లాం ఇనియవారే ఎన్నక్కడవదిరే. ఈ విషయాన్ని మనకి తిరుమంగయ్య ఆళ్వార్లు పెరియ తిరుమిజులో ఒక పాసురంలో అనుగ్రహిస్తారు. ఎన్నాద మానిడత్తై ఎన్నాద పోదెల్లాం ఇనియవారే.
అంటే ఎవరైతే అనేక అపచారములు చేస్తారు, మానవుడిగా పుట్టి ఎన్నాదా లెక్క పెట్టడానికి వీలు లేనటువంటి దోషములు చేసేటటువంటి మానవులు ఎవరైతే వారు ఉంటారో, దోషములు లెక్క పెట్టడానికి వీలు లేనటువంటి దోషములు చేసేటటువంటి మానవులు ఎవరైతే ఉంటారో, ఆ దోషములు ఏమిటి అంటే భగవతపచారము, భాగవతాపచారము, అసహ్యాపచారము అనేటటువంటి దోషములు లెక్క పెట్టలేనటువంటివి చేసేటటువంటి మానవులు ఎవరైతే ఉంటారో, ఎన్నాద పోదెల్లాం వారిని లెక్కలో లేనటువంటి వారిగానే నేను చూస్తాను. నేను వారిని అలా దోషాలు చేసేటటువంటి మానవుల్ని అసలు లెక్కించేటటువంటి వారిగానే నేను చూడను అని తిరుమంగయ్య ఆళ్వార్లు మనకి ఒక శ్రీ సూక్తిని అనుగ్రహిస్తారు. అంటే ఎవరైతే భగవద్దోషాన్ని చేస్తారు, భగవద్ అపచారం చేస్తారో, భాగవత అపచారం చేస్తారో, అసహ్యాపచారమైనటువంటి ఆచార్య అపచారం చేస్తారో, వారు అసలు జీవించి ఉన్నటువంటి మనుషులు కానే కాదు అని నేను తలుస్తాను. అసలు వారు మనుషులే కాదని వారి లెక్కలోనే నేను తీసుకోను అని తిరుమంగయ్య ఆళ్వార్లు ఎలా అయితే శ్రీ సూక్తి చెప్పారో, అలా ఈ ఆళ్వార్లు కూడా వీరిని ఖండించి తీరవలసిందే. భగవంతుని యొక్క విభూతిని లేనట్టుగా చేసేటటువంటి వారి యొక్క వాదములతోటి, మాయ మాటలతోటి అసలు భగవంతుడే లేడని, భగవత్ తత్వమే లేదు, భగవత్ విభూతియే లేదు అని చేసేటటువంటి వారిని ఖండించినా పర్వాలేదు. అలాంటి వారు లేనివారుగా, ఈ లోకంలో అసలు లేనివారుగా లెక్క కట్టడమే, జమ చేయడమే ఉత్తమమైనటువంటిది అని ఇక్కడ ఆళ్వార్లు మనకి తెలియజేస్తున్నారు. ఎలా అయినా సరే వారిని తీర్చిదిద్ది, ఖండించైనా, వారికి ఎదురు వాదన చేసైనా వారిని తీర్చిదిద్దాలి అని ఆళ్వార్లు ఈ పాసురంలో చెప్తున్నారు. వెరుప్పొడు సమనర్ ముండర్ విధిயில் சாக்கியர்கள் நின்பால் பொறுப்பரியனகள் பேசில் போவதே நோயதாகி குறிப்பெனக்கு அடியுமாகில் கூடுமேல் தலையை ஆங்கே అరుప్పదే కరుమం కండాయ్ అరంగమా నగరులానే. ఓ శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి ఓ శ్రీరంగనాథ, వెరుప్పడు సమనర్ ముండర్, భగవద్ విషయాన్ని, భగవత్ ఉత్కృష్టని అసలు సహించలేనటువంటి ఆ జైనులు, ముండర్ అంటే శైవులు, విధిల్ సాక్యర్గల్ నిన్ను సేవించలేనటువంటి భాగ్యము, నిన్ను సేవించేటటువంటి భాగ్యము కోల్పోయినటువంటి బౌద్ధులు, వీరందరూ కూడా నీ పట్ల పొరుపర్యనగల్ పేసిల్ వినకూడనటువంటి విషయాలు, నీ వైభవాన్ని తగ్గించేటటువంటి విషయాలన్నింటినీ కూడా చెప్తూ ఉంటే, పోవదే నోయదాగి, ఆ విషయం ఎప్పుడైతే నా చెవిలో పడితే అదే ఒక పెద్ద నోయ, అదే ఒక వ్యాధిలా నన్ను దహించి వేస్తూ నా ప్రాణాలు తీసేస్తోంది స్వామి అని చెప్తూనే, కురిప్పెనక్కు అడియుమాగిల్, నాకు గనక అవకాశం దొరికితే, కూడుమేల్ నువ్వు గనక నాకు శక్తి ఇస్తే, వారిని నిరసించేటటువంటి శక్తి గనక నాకు ఇస్తే, తలయై ఆంగే వారి యొక్క శిరస్సుల్ని ఎక్కడైతే భగవత్ నింద చేస్తున్నారో అక్కడే వారి శిరస్సుల్ని అరుప్పదే కరుమం, వారి శిరస్సుల్ని ఖండించడమే కర్తవ్యం. ఓ రంగనాథ, చూసావా ఇలా నీ పట్ల ద్వేషాన్ని కలిగినటువంటి వారు ఉన్నారు, వారిని ఖండించడమే కర్తవ్యం సుమా అని ఆ రంగనాథుడికి విన్నపం చేస్తున్నారు ఆళ్వార్లు. ఇలా చేయడం ద్వారా ఏం తెలియచేస్తున్నారు? మనం అనుష్ఠానంలో ఉంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఎక్కడైనా భగవద్ నింద కానీ, భాగవత నింద కానీ, అసహ్యాపచారమైనటువంటి ఆచార్య నింద కానీ జరుగుతూ ఉంటే వారిని ఖండించేటటువంటి మనకి గనక ఆ శక్తి ఉంటే, మనకి గనక ఆ ధైర్యము, మనకి గనక వారిని ఎదిరించేటటువంటి ఆ సామర్థ్యము గనక ఉంటే వారిని ఎదిరించి తీరాలి. లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోయి పెరుమాళ్ళ దగ్గర విన్నపం చేసుకోవడం, వారిని కూడా మార్చి నీ దాసులుగా చేసుకో స్వామి అని పెరుమాళ్ళ దగ్గర విన్నపం చేయడమే మన కర్తవ్యము అని ఈ పాసురంలో మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. 9వ పాసురాన్ని ஒன்பதாம் பாட்டு மத்து மோர் தெய்வமுண்டே இத்தியாதி. அவர்கள் சிஷ்ட கர்ஹைக்கு அஞ்சி இதர தர்சன ருச்சியாலே ఆశ్రయ్యాతిరుందో మల్లోం. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆళ్వార్లు చెప్పినటువంటి ఈ మాటలన్నిటినీ విని, ఆళ్వార్లకి కలిగినటువంటి ఈ ఉక్రోషాన్ని చూసి, ఆళ్వార్లు చెప్పేటటువంటి ఆ శ్రీ సూక్తులన్నిటినీ విని ఆళ్వార్ల దగ్గరికి వచ్చి కొంతమంది చెప్తున్నారు, స్వామి మీరు అవన్నీ కూడా నిజమే, కానీ మేము ఎందుకు వచ్చి ఈ పరమాత్మని ఆశ్రయించలేకపోతున్నాము అంటే,
గర్హైక్కు అంజి. ఇన్ని రోజులు మేము భగవంతుడికి దూరంగా ఉండి భగవంతుణ్ణి ఈ విధంగా దూషించి భగవంతుడే లేడు, భగవంతుని యొక్క విభూతియే లేదు అని పరమాత్మని ద్వేషించి పరమాత్మని దూషించి ఈరోజు వచ్చి మీ గోష్ఠిలో చేరిపోతే మీ గోష్ఠిలో శిష్టులు ఉంటారు కదా, ఎప్పటి నుంచో అన్వయించేటటువంటి శిష్టులు ఉంటారు కదా, వారి యొక్క ఆగ్రహానికి గురి అవుతామేమో. ఇంత అయోగ్యుడయ్యుండి ఈరోజు నిన్నటి వరకు పరమాత్మే లేడని పరమాత్మ విభూతియే లేదని చెప్పి ఈరోజు మా గోష్ఠిలో ఎలా చేరగలుగుతున్నారు అని ఆ శిష్టులు ఎవరైనా ఆగ్రహాన్ని చూపిస్తారేమో, వారి యొక్క ఆగ్రహానికి గురి అవుతామేమో, పాలవుతామేమో అన్నటువంటి భయంతో ఇంకా ఇతర దర్శనముల పట్ల ఉండేటటువంటి రుచి వల్ల మేము వచ్చి ఆశ్రయించలేకపోతున్నాము. అంతేకాకుండా ఆళ్వారే దశరథాత్మజనే ఇరే ఆశ్రయిక్క చొల్లెత్తు. మీరేమని చెప్పారు? ఆశ్రయిస్తే దశరథాత్మజుణ్ణే ఆశ్రయించాలి. సిలైనాల్ ఇలంగై సెట్ర దేవనే దేవనావాన్. ఆ ధనుర్బాణములతోటి లంకా నగరాన్ని సంహరించినటువంటి ఆ స్వామే పరదైవము. ఆయనే దేవతలందరికీ కూడా పరదైవం వంటివాడు, ఆయనే పరాత్పరుడు, ఆయననే ఆశ్రయించాలి అని మీరు అనుగ్రహించారు. అవనాగిరాన్ అలా మీరు చెప్పారు. కానీ ఆ దశరథాత్మజుడు ఎలాంటి వాడు, ఆ రామచంద్రుడు ఎలాంటి వాడో చెప్తాం వినండి. అవనాగిరాన్ వాసలుం తడయుమా ఎంగళుక్కు కిట్ట ఒన్నాద ఇరుప్పాన్ వరువన్. ఆయన ఎలాంటి వాడు అంటే చక్రవర్తి తిరుమగనార్, చక్రవర్తి యొక్క కుమారుడు. ఆయన గుమ్మంలోకి వెళ్ళేటటువంటి యోగ్యత కూడా, ఆయన గుమ్మంలోకి వెళ్ళేటటువంటి సౌలభ్యము లేనటువంటి వారము. పోనీ ఆయన ఆశ్రయిద్దామననే మేము బయలుదేరాము, కానీ ఆయనని చేరుకోవాలంటే ఒక చక్రవర్తి యొక్క కుమారుణ్ణి చేరుకోవడం అంత సులభమా? సామాన్యులకి సులభంగా లభిస్తాడా చక్రవర్తి యొక్క కుమారుడు? లభించడు కదా. ఆయన యొక్క గుమ్మంలో చేరుకోవడము కష్టమే. అలా అందరికీ కూడా దగ్గరగా ఉండకుండా దూరంగా ఉండేటటువంటి వాడు కదా రామచంద్రుడు. అందరికీ అందనటువంటి వాడు కదా ఆ చక్రవర్తి యొక్క తిరుమగన్ అని చెప్పబడేటటువంటి ఆ రామచంద్రుడు. పోని ఎంతో కష్టపడి ఆ సైనికులందరినీ, ఆ సామంత్రులందరినీ, ఆ మంత్రులందరినీ, వారందరినీ కూడా తప్పించుకొని రామచంద్రుడి దగ్గరికి వెళదామా అని ప్రయత్నించినా కూడా కిట్టినాலும் వశిష్టాదిగల్ అరుగే ఇరందు అయోగ్యరో ఎన్బర్గల్. అందరినీ తప్పించుకొని అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లన్నింటినీ కూడా తప్పించుకొని ఎలాగో అలాగా ఆ చక్రవర్తి యొక్క కుమారుడైనటువంటి రామచంద్రుడి దగ్గరికి వెళ్ళినా ఆయన చుట్టూ ఆ వశిష్ఠులు, వామదేవుడు అనేటటువంటి మహనీయులందరూ కూడా రామచంద్రుడి చుట్టూ ఎప్పుడూ ఉండి మనం ఆశ్రయిస్తూ ఉంటే ఆగండి, అసలు మీరు యోగ్యులో అయోగ్యులో ముందు చూడండి, స్వామిని ఆశ్రయిస్తున్నారు, మీరు యోగ్యులో అని ఆయన చుట్టూ ఉండేటటువంటి శిష్టులందరూ కూడా మా యోగ్యతని పరిశీలిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆగయాలే పరావస్తయ్యోడు రామావతారత్తోడు వాసి ఇల్లై. కాబట్టి ఓ ఆళ్వారే, ఆ పరలోకంలో, ఆ వైకుంఠంలో ఉండేటటువంటి పరాత్పరుడికి రామచంద్రుడిగా ఈ లోకంలోకి అవతరించినప్పటికీ ఆ రామావతారంలో ఉండేటటువంటి ఆ పెరుమాళ్ళకి రామచంద్రుడికి వాసి ఇల్లై, తేడా లేదు. కాబట్టి పరాత్పరుడు పరమపదంలో ఉండేటటువంటి ఆ పరాత్పరుడిని చేరుకోవడం ఎంత కష్టమో, రామావతారంగా ఈ లోకంలోకి వచ్చినటువంటి ఆ రామావతారం ఎత్తి ఈ లోకంలోకి శ్రీరామచంద్ర చక్రవర్తి తిరుమగనారుగా వేయించేసినటువంటి ఆ రామచంద్రుణ్ణి ఆశ్రయించడం కూడా అంతే కష్టము. వాటి రెండిట్లో తేడా లేదు అని ఈ శ్రీ సూక్తి నిజంగా ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి శ్రీ సూక్తి కాదు, పెరియవాచాన్ పిళ్ళై యొక్క వ్యాఖ్యానంలో ఉండేటటువంటి రసజ్ఞత అది. ఆ పరవాసుదేవుడికి రామచంద్రుడికి కూడా తేడా ఏమీ లేదు, ఇద్దరూ కూడా అంత దూరంగా ఉండేటటువంటి వారే. కాబట్టి ఎలా ఆశ్రయించమంటారు? మీరేమో రామచంద్రుడే దేవాది దేవనావార్ అని చెప్తున్నారు, కానీ ఆ రామచంద్రుడిని ఆశ్రయించడం చాలా కష్టమండి. ఇంకేమైనా మా యోగ్యతని అయోగ్యతని పరిశీలించకుండా మమ్మల్ని చేరతీసేటటువంటి దైవం ఏదైనా ఉంటే చెప్పండి, వారిని వెళ్ళి ఆశ్రయిస్తాము అని చెప్తున్నారు. ఎంగళ అయోగ్యతై పారాదాన్ ఒరువన్ ఆశ్రయణీయనాగ వేణుం. మా అయోగ్యతని చూడకుండా
మమ్మల్ని ఆదరించేటటువంటి వారు మా మమ్మల్ని స్వీకరించేటటువంటి ఎవరైనా పెరుమాళ్ళు ఉంటే వారిని చెప్పండి, అవనై కాట్టిత్తారీర్, వారిని చూపించండి, వెళ్ళి మేము ఆశ్రయిస్తాము అని ఈ సంసారంలో ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులు, ఇప్పటి వరకు ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులు విన్నటువంటి వారందరూ కూడా చెప్తూ ఉంటే ఆగిల్ யோக்யதைகள் பாராதே தானே மேல் விஜந்து விஷயீకరిக்கும் కృష్ణనై ఆశ్రయింగోళ్ ఎంగిరార్. అప్పుడు ఆళ్వార్లు చెప్తున్నారు, అయితే వినండర్రా, మీ యోగ్యతని అయోగ్యతని చూడకుండా ఆయనే మీ మీద వచ్చి పడిపోయేలా, రామచంద్రుణ్ణి ఆశ్రయించాలి అంటే మనం రామచంద్రుడి దగ్గరికి వెళ్ళాలి. కానీ నేను చెప్పేటటువంటి ఈ దైవం ఏదైతే ఉందో అది మీ యోగ్యతను అయోగ్యతని చూడకుండా ఆ పరతత్వమే వచ్చి మీ మీద పడిపోయేటట్టుగా ఉండేటటువంటి విషయీకరిక్కం అలాంటి స్వభావం కలిగినటువంటి కృష్ణనై ఆశ్రయింగోళ్, కృష్ణ పరమాత్మని ఆశ్రయించవచ్చు కదా. కృష్ణుడు ఎంత సౌలభ్యం కలిగినటువంటి వాడు. ఎక్కడో పరమపదంలో ఉండేటటువంటి ఆ మేఘము, ఆ నీరు, కరుణ అనేటటువంటి నీరు ఒక చక్కటి మేఘంలోకి వచ్చి ఆ మేఘంలో కడలి క్షీరాబ్ది అనేటటువంటి మేఘం కిందకు దిగి ఆ మేఘం క్షీరాబ్ది, ఆ నీరు కరుణ అనేటటువంటి నీరు, కృష్ణుడు అనేటటువంటి ఆ పరతత్వము క్షీరాబ్ది వరకు వచ్చి అక్కడి నుంచి మధురకు వచ్చి ఆ మేఘం మధురలో వర్షిస్తే ఆ నీరు అక్కడితో ఆగిపోకుండా మధుర నుంచి రేపల్లెకి వచ్చి రేపల్లె నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ గోకులంలో ఉండేటటువంటి ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి అక్కడ ఆ ఇంటి ముందుకు వెళ్ళటంతో ఆగిపోకుండా ఇంటి లోపలికి కూడా ప్రవేశించి అందరినీ కూడా ప్రేమతో తడిపేసిన తత్వం ఆ కృష్ణ పరమాత్మ యొక్క తత్వం కదా. అలాంటి కృష్ణ పరమాత్మని సేవించండి అని చెప్తున్నారు. ఏమిటండి, రామచంద్రుడు యోగ్యతని అయోగ్యతని పరిశీలించి మనల్ని చేరతీస్తాడా అంటే అవును, ఆయన యొక్క అనుష్ఠానం అలా తెలియచేస్తోంది. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు లాంటి మహర్షుల దగ్గర గురుకులం చేసినటువంటి రామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు. ఒక యోగ్యత ఉంటే తప్ప ఆదరించడంలో యోగ్యత అయోగ్యత చూడడు, కానీ కైంకర్యం స్వీకరించడంలో యోగ్యత అయోగ్యతని మాత్రం చూస్తూనే ఉంటాడు. రామచంద్రుడు నిషాదాధిపతి అయినటువంటి గుహపెరుమాళ్ళని చక్కగా గుహపెరుమాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు గుహపెరుమాళ్ళు ఎంతో ఆదరంతో రామచంద్రుడికి ఆయన తినేటటువంటి వస్తువులు ఏవైతే పదార్థములు ఉంటాయో అవన్నీ కూడా సమకూర్చి, ఓ రామచంద్ర, ఈరోజు మీరు నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని గుహపెరుమాళ్ళు రామచంద్రుడికి ఎంతో చక్కగా ఆహారాన్ని కూడా సమకూరిస్తే, ఓ గుహ, చాలా సంతోషించాను. నువ్వు నా కోసం నువ్వు 2 అడుగులు నా గురించి, నాకన్నా ముందు 2 అడుగులు నువ్వు నన్ను ఆదరించడం కోసం, నన్ను స్వీకరించడం కోసం నువ్వు నాకన్నా ముందు 2 అడుగులు ముందు వేశావు. అదే నాకు నువ్వు సకల మర్యాదలు చేసినంత ఆనందాన్ని కలిగించింది. సకల ఉపచారములు నువ్వు చేసినటువంటి ఆనందము, నువ్వు అలా నా కోసం 2 అడుగులు వేయగానే నా మనసంతా కూడా ఆనందంతో నిండిపోయింది. కాబట్టి ఈరోజు నీ దగ్గర నుంచి నేను ఒక వ్రతంలో ఉన్నాను. నీ దగ్గర నుంచి నేనేమి స్వీకరించదలుచుకోవట్లేదు. నీకేమైనా నన్ను సంతోషపెట్టాలి అని ఉంటే అదిగో మమ్మల్ని తీసుకొచ్చినటువంటి మా నాన్నగారి రథం యొక్క గుర్రములు పాపం అలసటతోటి అలసిపోయి ఉన్నాయి, ఆ శ్రమతోటి అలసిపోయి ఉన్నాయి. ఆ గుర్రాలకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చెయ్యి అని గుహపెరుమాళ్ళకి రామచంద్రస్వామి సమాధానం చెప్తారు. అలా కైంకర్యం తీసుకునేటటువంటి విషయంలో మన దగ్గర నుంచి యోగ్యత ఉందా లేదా అని రామచంద్రుడు చూసే కైంకర్యాన్ని స్వీకరిస్తాడు. కృష్ణ పరమాత్మ అలా కాదు. మనం వద్దన్నా కూడా మన ఇంటిలోకి వచ్చి మనం చక్కగా భద్రంగా దాచిపెట్టుకున్న, ఉట్టి మీద దాచిపెట్టుకున్నటువంటి వెన్నను దొంగతనం చేసి మనకు తెలియకుండా హాయిగా పుచ్చుకునేటటువంటి సౌలభ్యం కలిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి అలా రామచంద్రుడిని చూసి వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి ఆ సంసారులందరినీ కూడా పిలిచి, మీరు భయపడకండి, ఆ లోటుని తీర్చడం కోసం పెరుమాళ్ళే ఈ రంగనాథుడే కృష్ణ పరమాత్మగా సౌలభ్యాన్ని పరిపూర్ణంగా ప్రకాశింపచేయడం కోసం కృష్ణ పరమాత్మగా సౌలభ్యమే మూర్తి భవించినటువంటి విషయీకరిక్కుం అన్నట్టుగా ఒక సౌలభ్యమే మూర్తి భవించినట్టుగా ఈ లోకంలోకి ఆ పెరుమాళ్ళు కృష్ణుడిగా కണ്ണన్గా అవతరించారు. ఆ కണ്ണన్ని ఆశ్రయించండి అని ఈ పాసురంలో మనకి తెలియచేస్తున్నారు. ఒకసారి పాసురాన్ని సేవించి
ఆ తర్వాత దాని అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన సాంప్రదాయంలో ఆళ్వార్లందరూ కూడా ఒక చక్కటి శ్రీ సూక్తి చెప్తూ ఉంటారు. ఇది ఎక్కువగా వింటూ ఉన్నటువంటి శ్రీ సూక్తి, కన్ననల్లాల్ దైవమిల్లై అనేటటువంటి శ్రీ సూక్తి మనం తరచుగా వింటూ ఉంటాం. ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి సూక్తి అని మనం కన్నన్ను తప్ప కన్నన్ లాంటి దైవం ఇంకొక దైవం లేదు అన్న విషయాన్ని మనం వింటూ ఉంటాం. అది ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి శ్రీ సూక్తి. అలాగే ఈ ఆళ్వార్లు కూడా అవనల్లాల్ దైవమిల్లై, ఆ అవన్ అంటే కണ്ണన్, కണ്ണన్ లాంటి దైవము లేడు మరొకరు లేరు అన్న విషయాన్ని ఈ పాసురంలో మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. అలా సౌలభ్య పరిపూర్ణం కలిగినటువంటి కണ്ണన్ గురించి అనుగ్రహించేటటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పాసురం సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. మట్రుమోర్, అలాగే అమ్మ. మట్రుమోర్ దైవముండే మదిలా மானிடங்கள் உற்ற போதன்றி நீங்கள் ஒருவர் என்று உணரமாட்டீர். అట్రుమేల్, అది ఆన్ దీర్ఘం పడిందండి, కానీ అది అట్రుమేల్. ఒన్రు అరీర్, అవన్ అల్లాల్. దైవమిల్లై, கற்றினம் மெய்த்த. எந்தை கழலினை பணிமின் நீரே. மற்றுமோர் தெய்வமுண்டே மதியிலா மானிடங்கள் உற்ற போதன்றி நீங்கள் ஒருவரென்று உணரமாட்டீர். அற்றுமேல் ஒன்று அரீர், அவனல்லால் தெய்வமில்லை. கற்றினம் மெய்த்த எந்தை కజలినై పణిమిన్ నీరే. ఈ పాసురాన్ని కనుక మనం చూస్తే కట్రినం మెయిత ఎందై కజలినై పణిమిన్ నీరే. మనకి ఈ తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధానికి తనియన్గా మనకి తిరువరంగ పెరుమాళ్ అరియర్ అనేటటువంటి మహనీయులు అనుగ్రహించినటువంటి ఆ తనియంలో మట్రొండ్రం వేండా మనమే మదిలరంగర్ కట్రినం మెయిత కజలినై కీజ్ అనేటటువంటి ఆ పదములు ఈ పాసురం నుంచి కూర్చారు మనకి మహనీయులు. ఏ ప్రబంధానికైనా తనియన్ అనుగ్రహించేటటువంటి ఆచార్యులు ఆ పాసురంలో ఉండేటటువంటి విషయాల్ని ఆధారం చేసుకునే ఆ తనియన్ని అనుగ్రహిస్తారు. ఎయిదర్ ఆ పాసురంలో ఉండేటటువంటి విషయాన్ని తగినట్టుగా ఆ తనియన్ని అనుగ్రహిస్తారు, లేకపోతే ఆ ప్రబంధంలో ఉండేటటువంటి పదములనే వాడి ఆ తనియన్ని మనకి చక్కగా అనుగ్రహిస్తారు. అలా కట్రినం మెయిత కజులినై కీష్ ఉట్ర తిరుమాలై పాడుం సీర్ తొండరడిప్పడి ఎంబెరుమానై ఎప్పొజుదం పేసు అని ఆ తనియంలో ఉండేటటువంటి కట్రినం మెయిత కజలినై కీష్ అనేటటువంటి ఆ పదములు ఈ పాసురంలోంచి తీసుకున్నటువంటివి. ఏమని అనుగ్రహిస్తున్నారు ఈ పాసురంలో అంటే మది ఇలా మానిడంగాల్. మది అంటే జ్ఞానము, వేదాంత జ్ఞానము. ఇలా అంటే ఇల్ అంటే లేదు అని అర్థము. మది ఇలా అంటే వేదాంత జ్ఞానం లేనటువంటి మానిడంగాల్ మానవులారా. మత్తుం అంటున్నారు అంటే వేరైనటువంటివి, నేను చెప్పబడినటువంటి లేకపోతే నేను చెప్పేటటువంటి కണ്ണన్ కాకుండా వేరొక దైవము ఉందా అని ప్రశ్నిస్తున్నారు. మత్తుం ఓర్ దైవం ఉండే, మనం శరణు పొందడానికి తగినటువంటి దైవము ఇంకొక దైవము ఉన్నదా అని ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించటం
వల్ల ఏం తెలియజేస్తుంది? కృష్ణుడు తప్ప మనం ఆశ్రయించడానికి తగినటువంటి దైవం ఇంకొకరు ఉన్నారా అంటే లేరు అని ఆళ్వార్లు సుస్పష్టంగా తెలియజేస్తున్నారు. జ్ఞానం లేనటువంటి వారందరూ కూడా ఆశ్రయించడానికి తగినటువంటి దైవము కృష్ణ పరమాత్మ తప్ప ఇంకొక దైవం ఉన్నారా? ఈ ఈ విశ్వంలో, ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో ఇంకొక దైవం ఉన్నారా అంటే లేరు అని అర్థం. ఉన్నదా అని ప్రశ్నిస్తూ అంటే లేదు అని చెప్తూ నీంగల్ ఉట్రపోదు అన్రి. ఆ విషయం మీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మీకెప్పుడు కృష్ణుడు తప్ప వేరొక దైవము లేడు అన్న విషయం మీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఉట్రపోదు అన్రి. మీకు ఆపత్కాలం కలిగినప్పుడు. మీరు ఇప్పటి వరకు ఇతర దేవతలందరినీ కూడా ఆశ్రయించి ఉన్నారు. ఎప్పుడైతే మీకు కష్టం కలిగి ఆ ఇతర దేవతల్ని ఆశ్రయించి ఆ ఇతర దేవతలు మీరు పడేటటువంటి కష్టాన్ని తొలగించలేనటువంటి సమయం ఎప్పుడైతే మీకు కలుగుతుందో అప్పుడు మీకు తెలుస్తుంది ఒరువన్ ఎన్రు ఉనరమాటీర్, ఒక పరదైవం ఉంది. వీరందరూ కూడా ఈ దేవతలు ఎవరినైతే నేను ఈ రోజు వరకు ఆశ్రయించానో ఆ ఇతర దేవతలు కూడా నా కష్టాన్ని తీర్చలేరు. వారి కష్టాన్ని కూడా తీర్చేటటువంటి ఒరువన్ ఎన్రు, ఒక సర్వాధిక్యుడు, ఒక అద్వితీయమైనటువంటి ఒక పరతత్వం అనేటటువంటిది ఉంది అని ఆ రోజు మీరు తెలుసుకోగలుగుతారు. ఉనరమాటీర్, ఆ రోజు మీరు తెలుసుకోగలుగుతారు. అప్పటి వరకు మీకు ఆ విషయం తెలియదు అని చెప్తున్నారు. కట్రినం మెయిత్త కజలినై ఎందై, ఆ దూడల సమూహాన్ని మేపేటటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క కണ്ണన్ యొక్క పాదపద్మములే మనం ఆశ్రయించవలసినటువంటివి అని చెప్తున్నారు. అట్రమేల్ ఒన్రరియార్ అవనల్లాల్ దైవమెల్లై, ఆ కృష్ణ పరమాత్మ తప్ప శరణు వేడడానికి ఇంకొక దైవం అనేటటువంటి వారు ఈ లోకంలోనే లేరు. ఆ విషయము శాస్త్రాలలో చెప్పబడినటువంటి విషయాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. హరీర్, కొంచెం కూడా తెలుసుకోలేనటువంటి అజ్ఞానంతో బ్రతుకుతున్నటువంటి ఓ మానవులారా, వేదాలన్నిటిలో, శాస్త్రాలన్నిటిలో ఆ కృష్ణ పరమాత్మ తప్ప వేరొక దైవము లేడు. ఆ కృష్ణ పరమాత్మని తప్ప జ్ఞానం లేనటువంటి మీరందరూ కూడా ఆశ్రయించడానికి తగినటువంటి స్వామి ఎవరు అంటే ఆ కృష్ణ పరమాత్మ అని అన్నిటిలోనూ శాస్త్రాలలో చెప్పినటువంటి వాటన్నిటిలో కూడా ఈ విషయాన్నే చెప్పబడి ఉన్నాయి. కాబట్టి ఆ అర్థాన్ని లేనటువంటి వారు అయిపోతున్నారు. కాబట్టి ఓ జనులారా, మనమందరం కూడా ఆశ్రయించవలసింది ఎవరిని అంటే కట్రినం మెయిత, పశు సమూహాన్ని చక్కగా పాలిస్తున్నటువంటి ఎందై, నా స్వామి అయినటువంటి కണ്ണన్నే, కజలినై, రెండు ఆ శ్రీచరణముల్నే, నీర్పణిమిన్, మీరందరూ కూడా శరణుగా ఆశ్రయించవలసింది అని మనకి ఈ శ్లోకంలో ఈ పాసురంలో మనకి అనుగ్రహిస్తున్నారు. ఆ కണ്ണనే, ఆ కണ്ണన్ను మించినటువంటి దైవం ఈ లోకంలో లేడు అన్న విషయాన్ని, ఆ కണ്ണన్ పాదపద్మములనే మనం ఆశ్రయించడానికి అనువైనటువంటి తావు అని మనకి తెలియచేస్తున్నారు. ఈ విషయాన్నే మనకి శాస్త్రాలన్నీ కూడా చెప్తున్నా కూడా దానిని తెలుసుకోలేనటువంటి అజ్ఞానంతో ఉండిపోయినటువంటి మనుషులారా, ఇప్పటికైనా మేల్కోండి. ఆ కണ്ണన్ని సులభంగా అందరూ ఆశ్రయించడానికి తగినటువంటి పెరుమాళ్ళు కണ്ണన్గా ఈ లోకంలోకి అవతరించారు. కాబట్టి ఆ కണ്ണన్ యొక్క పాదపద్మములనే ఆశ్రయించండి. ఎక్కడా కూడా ఈ పాసురంలో కണ്ണన్ అనేటటువంటి పేరు వాడకుండానే ఆ కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని మనకి తెలియజేస్తున్నారు. కట్రినం మెయిత్త కజలినై పణిమిన్ నీరే, మీరందరూ కూడా ఆశ్రయించవలసింది ఎవరినో తెలుసా? ఇప్పుడు ఒకరి గురించి చెప్పాలి అంటే వారి పేరు చెప్పడం కన్నా కూడా వారు చేసేటటువంటి పని గనక మనకి పరమ ప్రయోజనం అయితే వారు చేసేటటువంటి పని చెప్తే చాలు, వారి యొక్క వైభవం చక్కగా తెలుస్తుంది అని ఆళ్వార్ల యొక్క ఉద్దేశం. దూడల్నే మేపేటటువంటి స్వామికి మనని అలా దూడలతోటి ఆ పశువులతోటి సమానమైనటువంటి జ్ఞానహీనమైనటువంటి మనందరినీ కూడా ఆయన ఎలా అయితే ఆ పశువుల్ని మేపుతూ వాటిని సంరక్షిస్తున్నాడో అలా జ్ఞానము లేనటువంటి మనని కూడా సంరక్షించేటటువంటి స్వామి ఆయనే అని ఆ కృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని చెప్పకుండానే, ఆ తిరునామాన్ని చెప్పకుండానే ఆ కృష్ణుడే మనం ఆశ్రయించడానికి తగినటువంటి వాడు. ఆ
కృష్ణుడు తప్ప మరొక దైవం ఇల్లై, ఇంకొక దైవము లేనే లేడు అన్న విషయాన్ని ఈ పాత్రలో చెప్తున్నారు. మత్తుమోర్ దైవముండే நான் சொல்லுகிற நான் சொல்லுகிற நான் சொல்லுகிற இவனை ஒழிய వేరొరు ఆశ్రయణీయ తత్వముండో. నేను చెప్పేటటువంటి ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఆ పరమాత్మ, ఆ పరతత్వము కాకుండా ఇంకొక ఆశ్రయించడానికి అనువైనటువంటి ఇంకొక తత్వం ఉంటుందా అని ఆళ్వార్లు ప్రశ్నిస్తున్నారు. మత్తుమోర్ దైవముండే అని చెప్పినట్టుగా కண்ணన్ తప్ప వేరొక దైవము లేదు అన్న విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. అలా ఉంటుందా ఈ లోకంలో? కണ്ണన్ కాకుండా ఇంకొక దైవం ఉంటుందా ఈ లోకంలో అంటే లేనే లేదు అన్న విషయాన్ని నిర్దేశిస్తున్నారు. నాన్ సొల్లుగిర ఇవనై ఒజియ వేరొరు ఆశ్రయణీయ తత్వముండో. నేను చెప్పేటటువంటి ఈయన తప్ప, కృష్ణ పరమాత్మ తప్ప వేరొకరు ఆశ్రయించడానికి తగినటువంటి తత్వం ఈ లోకంలో ఉంటుందా అంటే ఉండదు. ఈశ్వరోహం అహం భోగి என்றிருப்பார் உண்டான நாளும் ஆசிரியனீயனானுமாய் பிராப்தனுமாய் இருப்பான் வேறவனில்லை. தொண்டரடிப்படி ஆழ்வார் துடை பதங்கள் வாழியே தொண்டரடிப்படி ஆழ்வார் திருவடிகளே சரணம். శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. సఠార్యటిరాత్ ప్రోక్తత్రయ్యంతార్ధప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం.